ఒక రొట్టె, ఒక్క కోరిక, లక్షలాది మంది భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ కోరికలు నెరవేరాలని రొట్టెలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే పండుగ ఎక్కడైనా ఉందా? ఉంది. అది మన నెల్లూరులో జరిగే ప్రసిద్ధ రొట్టెల పండుగ. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా లక్షలాది మంది పాల్గొనే ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏంటి? రొట్టెలు ఎందుకు మార్చుకుంటారు? ఏ కోరిక కోసం ఏ రొట్టె తీసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్లో ఎందరో దేవుళ్ళ గురించి, ఎన్నో పురాణాల గురించి, ఎన్నో కథల గురించి, అలాగే ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు నెల్లూరులో జరిగే రొట్టెల పండగ గురించి, అసలు ఆ రొట్టెల పండగ వెనకాలన్న చారిత్రాత్మక కథ ఏంటి అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 500 సంవత్సరాల క్రితం నేటి నెల్లూరు ప్రాంతంలో ఒక భయంకరమైన యుద్ధం జరిగినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఆ యుద్ధంలో 12 మంది ధైర్యవంతులైన ముస్లిం యోధులు వీరమరణం పొందారని విశ్వసిస్తారు. ఆ యోధుల తలలు వారి శరీరాల నుంచి వేరైన అల్లాహ్ మహిమతో వారు కొంత దూరం వరకు ముందుకు సాగారని స్థానిక పురాణం గాథ చెబుతుంది. తర్వాత వారు పడిపోయిన ప్రదేశంలోనే వారి సమాధులు ఏర్పడ్డాయని నమ్మకం. బారా అంటే 12, షాహీద్ అంటే వీరమరణం పొందినవారు. అందుకే ఆ ప్రాంతానికి బారా షాహీద్ దర్గా అని పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసిన వారి కోరికలు నెరవేరుతున్నాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. ఒకసారి సంతానం లేని ఓ మహిళ అక్కడ ప్రార్థించి తన కోరిక నెరవేరిందని ప్రచారం జరిగింది. మరో వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, ఇంకొకరికి వివాహం జరిగింది. ఇలా అనేక మంది తమ కోరికలు నెరవేరాయని చెప్పడంతో దర్గా ఖ్యాతి మరింత పెరిగింది. అప్పుడు ప్రజలు తమ కోరిక నెరవేరిన ఆనందంలో ఒక రొట్టెను తయారు చేసి అదే కోరికతో వచ్చిన మరో వ్యక్తికి ఇవ్వడం ప్రారంభించారు. అలా ప్రారంభమైన సంప్రదాయమే నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రొట్టెల పండుగ. కోరికల కోసం రొట్టెలు మార్చుకునే పండుగలు ప్రపంచంలో చాలా అరుదు, కానీ నెల్లూరులో మాత్రం ఒక రొట్టె ఆశను ఇస్తుంది, ఒక రొట్టె విశ్వాసాన్ని పెంచుతుంది, ఒక రొట్టె మనుషులను కలుపుతుంది. ఈ పండుగలో రొట్టెకు కూడా పేర్లు ఉంటాయి. అంటే వివిధ రకాల రొట్టెలు: పెళ్లి రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, విద్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ ప్రయాణ రొట్టె. భక్తులు తమ కోరికకు సంబంధించిన రొట్టెను తీసుకుంటారు. తర్వాత కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం తిరిగి వచ్చి మరో భక్తుడికి అదే రొట్టెను ఇస్తారు. అదే ఈ పండుగ ప్రత్యేకత. రొట్టెల పండుగలో అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, ఇది కేవలం ఒక మతానికి చెందిన పండుగ కాదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి పాల్గొంటారు. అందుకే ఈ పండుగను మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. నెల్లూరు ప్రజలు ఐక్యతకు, పరస్పర గౌరవానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. రొట్టెల పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించింది. దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. రొట్టెలు మార్పిడి అనే సాంప్రదాయం ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక రొట్టె, ఒక విశ్వాసం. మతాలు వేరు అయినా మనుషులు ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పే నెల్లూరు రొట్టెల పండుగ నిజంగా అద్భుతమైన సాంప్రదాయం కదా. మీరు ఎప్పుడైనా రొట్టెల పండుగకు వెళ్ళారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక రొట్టె పట్టుకొని అది జరిగి ఉంటే మీరు ఇచ్చే కామెంట్ వల్ల నిజంగా ఈ రొట్టెల పండుగ మీద ఎందరికో విశ్వాసం అనేది పెరుగుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.